ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏం కర్రీ ఏంటని చూస్తున్నారు? పనసపొట్టు కర్రీ అండి. ఎప్పుడు ఫ్రై చేసుకుంటారు కదండి, ఈసారి ఇలా డిఫరెంట్గా చేసాము. దాని ప్రాసెస్ అంతా చూద్దామా మరి. పనసకాయ అండి, ఇది పొట్టు. ఇది శుభ్రంగా ఉప్పేసి పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్ళు వాడాక ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో వేసుకుని ములిగేలాగా నీళ్ళు కూడా వేసుకోవాలండి. ఇది 2-3 పొంగులు వచ్చిన దాకా ఉడికించుకుని ఆ తర్వాత జల్లెట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. దీన్ని ఉడకనిద్దాము. ఉడికిపోయిందండి, ఇదిగోండి 3 పొంగులు వచ్చిన దాకా ఇలా ఉడికించుకున్నాను. దీన్ని ఒక జల్లెట్లో వేసుకుని శుభ్రంగా నీళ్ళు పిండుకుని పక్కన పెట్టుకుందాము. మిగతా ప్రాసెస్ అంతా చూద్దాము. చాలామంది ఫస్ట్ టైం ఉన్నప్పుడు కొంచెం భయపడతారండి, ఉడుకుతుందా లేదని. మీకు ఉడకలేదని అని డౌట్ వస్తే కనుక ఈ కాస్త చల్లనిచ్చేదాకా ఇందులో ఉండిచ్చేయండి. అప్పుడు దీన్ని వడగట్టుకోండి. అంటే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలా పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇందులోను కరివేపాకు, పచ్చిమిరపకాయలు ముక్కలు ఇంకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయినండి. ఉల్లిపాయలు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాము. ఉప్పు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పనసపొట్టు, అదంతా వేసేసుకుందాం. ఇందులోను కలుపుకోవాలండి. పెట్టుకుని మూత పెట్టుకుందామండి. మళ్ళీ కలుపుకుందామండి మొత్తం. ఉందండి ఇది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్నాము. టమాటా పేస్ట్ అండి, ఇది మిక్సీ పట్టుకున్నాము. 1 కప్పు దోసపప్పు పేస్ట్ అండి, 1 కప్పు. 1/2 కప్పు వేసుకున్నాను, 1 కప్పు ఫుల్గా వేయలేదండి. ఇదండి ధనియాలు జీలకర్రను. ధనియాలు జీలకర్ర శనగలు నూరుకున్నానండి, పేస్ట్ కింద తీసుకున్నాను. సగం వేసుకుని సగం ఉండించుకుంటున్నాను, లాస్ట్లో వేద్దామని. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. అలాగా సాల్ట్ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇది అంతా కలిపేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మగ్గిందండి. ఇప్పుడు గరం మసాలా 2 స్పూన్లు వేస్తున్నాను. మసాలా ఉండించుకున్నాను కదండి, ధనియాలు జీలకర్ర, అది కాస్త వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలండి. లేదండి, ఇప్పుడు ఒక 5 స్పూన్లు వాటర్ వేస్తున్నాను. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నాము. సార్ కలుపుకుందాం. ఉప్పు అయ్యి చూసుకొని సరిపోతే వేసుకొని లాస్ట్ ఫైనల్ కసూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కలుపుకుందాం. ఇష్టమైతే వేసుకోండి కసూరి మేతి, లేదంటే ఇంకా కాస్త ఎక్కువ కొత్తిమీర తరుముకోండి. పనసపొట్టు కర్రీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఫ్రై చేసుకుంటారు, ఇలా డిఫరెంట్గా చేశాను. మీకు నచ్చిందండి ఇది.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.